సోమరిపోతు కొడుకు, బాధలో మునిగిన తండ్రి, ఒక అర్ధరాత్రి దయ్యం వచ్చి చెప్పిన మాట. ఒక ఊరిలో రంగయ్య అనే వృద్ధ రైతు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు రవి. రవి చాలా సోమరిపోతు, పనిచేసేవాడు కాదు. రవికి తల్లి లేకపోవడంతో రంగయ్య గారాబంగా పెంచాడు. ఆ గారాబమే రవిని సోమరిపోతుగా మార్చింది అని రంగయ్య ఎప్పుడూ బాధపడుతుండేవాడు. రంగయ్య మరియు రవి ఒక చిన్న ఇంట్లో జీవనం సాగిస్తూ ఉండేవారు. వారికి 1 ఎకరం భూమి ఉండేది. అదే వారి జీవనాధారం. ఇంత వయసు వచ్చినా పొలం పనులన్నీ రంగయ్యే చేసేవాడు. నాయనా, రవి ఈరోజు నాకు వంట్లో నీరసంగా ఉంది. పొలానికి వెళ్లి పనిచేసే ఓపిక నాకు లేదు. నేను డాక్టర్ దగ్గరకు వెళ్లి వస్తాను. నువ్వు ఈరోజు పొలానికి వెళ్ళు. పొలానికి నీళ్లు లేవు, వెళ్లి నీళ్లు పెట్టు. లేదంటే పొలం ఎండిపోతుంది, మనకు తినడానికి ధాన్యం ఉండదు. నాన్నగారు, నాకీరోజు కాళ్లు నొప్పిగా ఉన్నాయి. నేను వెళ్లలేను. ఆ పొలం పని నేను చేయలేను. మీరు డాక్టర్ దగ్గరకు వెళ్లి వచ్చిన తర్వాత పొలానికి వెళ్ళండి. అలా రంగయ్య ఎప్పుడూ పొలానికి వెళ్లమని చెప్పినా రవి ఏదో ఒక కారణం చెప్పి ఇంట్లోనే పడుకునేవాడు. లేదంటే ఊరిలో ఉన్న చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ సమయం గడిపేవాడు. రవికి పెళ్లి చెయ్యాలని రంగయ్య ప్రయత్నించినారవి విషయం తెలిసినవారు ఎవరూ తమ పిల్లను ఇవ్వడానికి ముందుకు రాలేదు. అలా అంటే ఎలా నాయనా? ఏ పని చేయకపోతే ఎలా బ్రతుకుతావు? నాకు వయసు అయిపోతుంది. నువ్వు చూస్తే ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్నావు. నేను పోతే నువ్వు ఎలా బ్రతుకుతావో అనేది నా బెంగ. పెళ్లి చేస్తే మారుతావని అనుకున్నా. నీ విషయం తెలిసినవారు ఎవరూ తమ పిల్లను ఇవ్వడానికి రావడం లేదు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఉదయాన్నే రంగయ్య ఇంటి నుండి పొలానికి బయలుదేరాడు. రవి మాత్రం ఇంకా నిద్రలోనే ఉన్నాడు. రంగయ్య నడుచుకుంటూ పొలానికి చేరుకున్నాడు. దేవుడా, ఈ సంవత్సరం పంట దిగుబడి బాగా వచ్చేలా చెయ్యి. దేవుడా, ఈ సంవత్సరం పంట దిగుబడి బాగా వచ్చేలా చెయ్యి. అలా దేవుడికి నమస్కారం చేసి పొలంలో పని మొదలుపెట్టాడు రంగయ్య. పొలం పక్కనే ఉన్న ఒక చెట్టు మీద ఒక దయ్యం ప్రతిరోజు రంగయ్యను గమనిస్తూ ఉండేది. ఇంత వయసు వచ్చినా రంగయ్య ఎందుకు ఇంకా పొలం పని చేస్తున్నాడో తెలుసుకోవాలని అనుకుంది. చెట్టు మీద నుండి దిగివచ్చి రంగయ్య దగ్గరకు వెళ్లి ఇలా అడిగింది. రంగయ్య, రంగయ్య. ఎవరు అది? నువ్వు ఎవరు? నాకు నీవు తెలుసా? దయ్యం ఇలా చెప్పింది. నేను దయ్యాన్ని. ఎప్పుడూ ఈ చెట్టుపైనే ఉంటాను. ప్రతిరోజు నిన్ను చూస్తుంటాను. ఇంత వయసు వచ్చినా నువ్వే పొలం పని చేస్తున్నావు. నీకు ఎవరూ లేరా? ఎందుకు నువ్వే ఇంత కష్టపడుతున్నావు? అప్పుడు రంగయ్య బాధతో తన కొడుకు గురించి చెప్పాడు. దయ్యం తనలో తను ఆలోచించింది. అయ్యో, రంగయ్యను చూస్తే జాలేస్తుంది. అతనికి ఏదైనా సహాయం చేయాలి. అతను ఇక కష్టపడకుండా చూడాలి. అలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏదైనా చేసి రంగయ్య కొడుకు రవితో పొలం పని చేయించాలని నిర్ణయించుకుంది. ఆ రోజు అర్ధరాత్రి ఆ దయ్యం రంగయ్య ఇంటికి వెళ్ళింది. రంగయ్య గాఢనిద్రలో ఉన్నాడు. రవికి మాత్రం ఒక భయంకరమైన కల వచ్చి ఒక్కసారిగా లేచాడు. కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందే భయంకరమైన రూపంలో దయ్యం కనిపించింది. భయంతో వణికిపోయాడు. రవి, నేను మీ పొలం దగ్గర చెట్టు మీద ఉంటాను. నా పిల్లలు తిని బ్రతకడానికి మీ నాన్న రంగయ్య ధాన్యం పండిస్తాడు. కాని ఈ మధ్య వయసు పెరగడం వల్ల అతను ఎక్కువగా కష్టపడలేకపోతున్నాడు. అందువల్ల పొలంలో ఎక్కువ ధాన్యం రావడం లేదు. అందులో కొంత మీకు ఉంచుకుని మిగతాది నాకు ఇస్తాడు. కాని అది మా కుటుంబానికి సరిపోవడం లేదు. ఇక నుంచి నువ్వే పొలంలో పనిచేసి ఎక్కువ ధాన్యం పండించి నాకు ఇవ్వాలి. లేదంటే నిన్ను చంపేస్తాను. అలా గట్టిగా నవ్వి అక్కడి నుండి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే రవి భయంతో లేచాడు. దయ్యం మాటలు గుర్తుకు వచ్చాయి. అమ్మో, నేను పొలం పనిచేసి ఆ దయ్యానికి సరిపడా ధాన్యం పండించకపోతే నన్ను చంపేస్తుంది. వెంటనే పొలానికి వెళ్ళాలి. ఎలా అయినా బాగా పనిచేసి ధాన్యం పండించి నా ప్రాణాలు కాపాడుకోవాలి.
అలా అనుకుని రవి కూడా రంగయ్యతో పాటు పొలానికి వెళ్లాడు. కొంతకాలానికి రవి రంగయ్యను ఇంటి దగ్గరే ఉండమని చెప్పి తానే ఒక్కడే పొలం పని చేయసాగాడు. అది చూసిన రంగయ్యకి ఏమీ అర్థం కాలేదు, కాని చాలా ఆనందపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత పొలం బాగా పండింది. అప్పుడు దయ్యం రవికి వారి కుటుంబానికి సరిపడా ధాన్యం తీసుకుని మిగతా దాన్ని పొలంలోనే ఉంచమని చెప్పింది. రవి అలా చేశాడు. తరువాత ఆ దయ్యం రంగయ్యకు నిజం చెప్పి పొలంలో ఉన్న ధాన్యాన్ని అమ్ముకుని సంతోషంగా జీవించమని చెప్పింది. అలా రవికి వ్యవసాయం అలవాటు అయింది. కాని చివరికి రవికి అసలు విషయం తెలిసిపోయింది. మేము మీ దగ్గర నుంచి ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాం. వాటి వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. మా స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి.